హలో అండి, వెల్కమ్ టు అనదర్ మినీ బ్లాగ్. సో నేనైతే ట్రైపాడ్ విత్ రింగ్ లైట్ ఆర్డర్ పెట్టిన అనమాట. అది వచ్చింది. అయితే మా హనీ ఫుల్ ఎగ్జైట్ అయితే అవుతుంది. అండ్ లైట్స్ చూసి నాకైతే మస్త్ ఫన్ అనిపించింది. ఆమెను చూస్తే, ఆమె ఇన్నోసెంట్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ అయితే పిజ్జా తినాలనిపించింది. పిజ్జా హట్ నుండి స్విగ్గీలో 99 రూపీస్ పిజ్జా ఆర్డర్ పెట్టాను. నా లైఫ్లో ఇంత చెత్త పిజ్జా తినలేదు. పిజ్జా అసలు కనీసం మనం డైలీ తినే బ్రెడ్ లా కూడా లేదు. అసలు పిజ్జాలో చేసే చేసే ఈ చీజ్ అవన్నీ ఏం వేయలేదు. రౌండ్ గా బ్రెడ్ వేసి అందులో మైనస్ వేసి ఇచ్చారు. పిజ్జాలో ఎప్పుడు ఒకసారి ఆనియన్స్ అయితే చూస్తా గానీ ఈ పచ్చిమిర్చి వేయడం ఏందో నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. ఆ పచ్చిమిర్చి కూడా మాడిపోయింది. ఎంత చెత్తగా ఉందో, ఎంత చండాలంగా ఉందో. కొత్తగా తినే వాళ్ళకి పిజ్జా పెట్టారనుకోండి, ఆ చిన్న పిల్లలకి ఇంకా వాళ్ళ జీవితంలో మళ్ళీ పిజ్జా అడగరు అనమాట. అంత చండాలంగా ఉంది. అందులో పచ్చిమిర్చి వేస్తారా? అసలు నాకైతే ఎప్పుడు నేను తిన్న పిజ్జాస్లో ఎప్పుడు నాకు పచ్చిమిర్చియే కనిపించలేదు. ఫస్ట్ టైం చూస్తున్నా నేను. అండ్ నెక్స్ట్ అయితే మేము అలా సరదాగా నక్లెస్ రోడ్ వెళ్దామని బయలుదేరామన్నమాట. బయటికి నలుగురము. అండ్ మధ్యలో కోటిలో కొంచెం షాపింగ్ అయితే ఉంది. షాపింగ్ కూడా చేద్దామని వెళ్తున్నాం అనమాట. అండ్ మార్నింగ్స్ అయితే బయటికి వెళ్ళడానికే కుదరట్లేదు, ఎందుకంటే అంత ఎండ ఉంటుందన్నమాట. చాలా ఎండ అయితే ఉంటుంది. సో అందుకే మేము ఈవినింగ్స్ అయితే బయటికి వెళ్తున్నాము. మాకు వీక్లీ ఒక 2-3 టైమ్స్ అయినా బయటికి వెళ్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే కొంచెం పిల్లలకి బయట తిప్పడం చాలా మంచిది వాళ్ళకి. అండ్ మేము రామ్కోటి నుండి వెళ్ళేటప్పుడు మాకు లెమన్ జ్యూస్ అయితే తాగాము. చాలా బాగుంది. అసలు ఈ టేస్ట్ ఎలా ఉందంటే సేమ్ లిమ్కా లాగా ఉంది. ఇప్పుడు వచ్చే లిమ్కాలు చాలా దరిద్రంగా ఉంటున్నాయి టేస్ట్. అండ్ అప్పట్లో అయితే లిమ్కాస్ మస్తు ఉండేవి. 90s లో చాలా బాగుండేవి. నేను మా మమ్మీ బాగా తాగేవాళ్ళము. అండ్ నెక్స్ట్ అయితే నక్లెస్ రోడ్ వచ్చాము. నక్లెస్ రోడ్ అయితే ఎప్పుడు ఏదో ఒక చేంజ్ చేస్తూనే ఉంటారు నక్లెస్ రోడ్ ని. ఇక్కడ ఈ విగ్రహం ఎప్పుడు పెట్టారో కూడా నాకు సరిగ్గా తెలియదు. అండ్ నక్లెస్ రోడ్ వచ్చేటప్పుడు అయితే ఈ దారిలో ఎగ్జిబిషన్ అయితే కనిపించింది. అండ్ నక్లెస్ రోడ్ లో ఈ ఎగ్జిబిషన్ ఎప్పుడు ఉంటది అనిపిస్తుంది నాకు. ఎప్పుడు వచ్చినా కనిపిస్తూనే ఉంటది. నేనైతే ఎంత పెద్ద జైంట్ వీల్ అయినా కానీ ఏం భయం లేకుండా ఎక్కుతా మంచిగా. మీరు కూడా ఎవరైనా ఉన్నారా ఇలాగా? నాకు కామెంట్ చేయండి. అండ్ ఇది జైంట్ వీల్ అనే కాదు, అన్ని అంతే. నాకు ఏ భయము ఉండదు, మంచిగా ఎక్కుతా అనమాట. మా హస్బెండ్ కి అయితే జైంట్ వీల్ అంటే చాలా భయము. ఎక్కనే ఎక్కరు. నేను ఎక్కినా కానీ భయపడతా ఉంటారు. అండ్ మా పాప అయితే ఫుల్ ఎగ్జైట్ అవుతుంది ఎగ్జిబిషన్ కి వెళ్ళాలని. కానీ చిన్నపిల్లలు అమ్మ లాస్ట్ టైం తీసుకెళ్ళినప్పుడే చాలా భయపడిపోయింది మా పాప. అందుకే ఇంకా తీసుకెళ్ళట్లేదు. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా నెక్లెస్ రోడ్ అంతా, ట్యాంక్ బండ్ అంతా తిరిగి చూసేసి ఇంటికి వచ్చేసాము. దట్